హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఏంట్రా చీకట్ల వీడియో తీస్తారు అనుకుంటున్నారా? ఏంట్లే ఫ్రెండ్స్, అమ్మమ్మ ఇంటికి వచ్చా ఇవాళ రాఖీ అని. పడుకున్నా. మా పిన్ని వాళ్ళకి నిన్న ఈవినింగ్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బస్ మిస్ అయిందంట. మార్నింగ్ 6కి లేపారు, 5:30 6 లేపి బైక్ మీద దించి రారా, దించి తీసుకొద్దుదారా అని చెప్పారు. లేచాను, ఫ్రెష్ కమ్మన్నారు, ఫ్రెష్ అయ్యాను. చూడండి, ఇక మేము మార్నింగ్ లేచి వెళ్తున్నామని మా అమ్మమ్మ మాకు చాయ్, మిల్క్ పెట్టింది. అలా అవి తాగి బయలుదేరాము. ఇంకో బైక్ మీద వెళ్తున్నాం. చౌటుప్పల్ చౌటుప్పల్ వెళ్ళి గోల్కొండ వెళ్ళాలి ఇప్పుడు. ఈ చౌటుప్పల్ చూడండి. ఉల్గొండ రోడ్కి వెళ్తున్నాము. ఇది ఉల్గొండ రోడ్డు. చూడండి ఎలా ఉందో ఇక్కడ పచ్చదనం. చాలా మంచిగా అనిపించింది అలా వెళ్తుంటే. ఇక్కడ చూడండి ఈ రివర్ ఎలా ఉందో. రివర్ పక్కనే ఒక హనుమాన్ ఉంటాడు. చూడండి, మూసీ అంటే మూసీ నది అటుకెళ్ళి వస్తుందంట. అది చూడండి. హనుమాన్. అలా ఒల్గొండకు చేరుకున్నాము. మా వాళ్ళు అక్కడ రాఖీలు తీసుకున్నారు. చూడండి, రాఖీలు తీసుకున్నాక ఇక బయలుదేరాము వాళ్ళ ఇంటికి. అలా వెళ్తుంటే కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. వీళ్ళ ఊర్లో మనుషుల కన్నా కోతులే చాలా ఉంటాయంట. చూడండి, ఇది ఒల్గొండ గుట్ట అంటారు. మొత్తం న్యాచురల్గా ఉంటుంది. చూడండి, మొత్తం మనకి గ్రీనరీ ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, మనం వెళ్ళే ఊరు పేరు నింగరాజపల్లి, వెలుగొండ పక్కన ఉంటుంది. మొత్తం పంట పొలాలు చూడండి ఎలా ఉందో, పచ్చదనంతో. ఇలా వెళ్తుంటే మంచిగా ఒక ఫీల్లో ఉంది. ఇలా వెళ్తుంటే పక్కన ఆ పచ్చదనాన్ని చూస్తూ వెళ్తుంటే. చేపలు పడుతున్నారు చూడండి. ఇదిగో చేపలు. ఎలా ఉంది చూడండి నేచర్. చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ బ్యూటిఫుల్. అలా వెళ్తూ ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. చూడండి, ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. కోతులు చూడండి ఎలా ఉంటాయి. అగో ఇళ్ళ మీదే తిరుగుతాయి. మొత్తం ఇళ్ళ మీదే ఉంటాయి కోతులన్నీ. ఇక అలా అక్కడ రాఖీ కట్టేశారు. ఇక మేము బయలుదేరాం మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి. మళ్ళీ చౌటుప్పల్కి వచ్చేసాము డైరెక్ట్. ఇలా మా అమ్మమ్మ ఇంటికి వచ్చే లోపల తాత,
ఆమె పెడుతున్నాడు చూడండి, చూపిస్తాను. కుండలు కాలుస్తున్నాడు మా తాత. మా తమ్ముడు అన్న చూడండి ఎలా ఆడుకుంటున్నారో. కొడతా తాతకి చెప్తా, పెద్ద మమ్మీకి చెప్తా, కొట్టిస్తా, నేను కొట్టిస్తా, కొట్టిస్తా, అమ్మమ్మకి చెప్తా. తాతకి చెప్తా. మా తాత ఏమో కుండలు కాలుస్తున్నాడు. మేమేమో మా చెల్లెళ్ళు ఇంక అందరు రాలేదని వెయిట్ చేస్తున్నాం. అందరు వచ్చాక ఒకేసారి రాఖీ కట్టించుకుందామని అలా చూస్తుండగా ఒక 1 అవర్ తర్వాత అలా వచ్చారు చూడండి. ఇక మా తాతయ్య మొత్తం అది కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అయ్యాడు. చూడండి ఎలా పెట్టాలో, చాలా కష్టం ఇది. ఇక వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక అందరం ఫ్రెష్ అయ్యాం. ఇక రాఖీ కట్టించుకోవడానికి కూర్చున్నాం. చూడండి ఎలా జరిగిందో ప్రాసెస్. ఫస్ట్ చెల్లి పెద్ద ఆమె, తర్వాతకి 2వ ఆమె, తర్వాతకి 3వ ఆమె, తర్వాతకి 4వ ఆమె, అట్లా వరుసగా కట్టుకుంటూ వస్తారు చూడండి అందరూ లైన్గా. ఇలా రాఖీలు కట్టించుకోవడం, అలా కాలు మొక్కడం కంప్లీట్ అయింది. ఇంకా ఫోటో సెక్షన్స్కి వచ్చాము. ఫోటో దిగుతున్నాం చూడండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫొటోస్ మా ఫ్యామిలీ కొందరు మిస్ అయ్యారు. దిగాక ఇక అందరూ వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, ఇవాళ రాఖీ ఇలా జరిగింది. లాస్ట్కి ఇక అందరూ వెళ్ళిపోయారు. ఇంకొన్నారు వెళ్తారు. రేపు మార్నింగ్ వెళ్తాం మేము. ఇవాళ నైట్ అమ్మ ఇంటికాడ ఉంటాం. సో ఒకటి మర్చిపోయాను, అందరికీ రాఖీ శుభాకాంక్షలు. బాయ్.